మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ధనత్రయోదశి శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారము ధనత్రయోదశి కలిసి రావటం చాలా శుభమని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజే లక్ష్మీదేవి జన్మించింది. దేవ వైద్యుడైనటువంటి ధన్వంతరి కూడా ఈరోజే జన్మించాడు. ధనత్రయోదశి లేదా ధన్తేరస్ దీపావళికి 2 రోజుల ముందు వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంటుంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు దేవ వైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఈరోజే ఆశ్వీజ కృష్ణ త్రయోదశి, దానికే ధనత్రయోదశి అనే పేరు వచ్చింది. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యం. అందుకే సర్వసంపద ప్రధాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. మానవుణ్ణి సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో, పాడి పంటలతో, అష్టైశ్వర్యాలతో ఆనందమయంగా జీవింపజేయడానికి శ్రీ లక్ష్మీమాత అష్టలక్ష్ముల అవతారాలను దాల్చింది. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మిలను 8 రూపాల్లో సర్వ సంపదలను ఇచ్చే తల్లిగా ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సకల ప్రజలను తన బిడ్డలుగా ఎంచుకొని వారికి నిరంతరాయంగా సర్వసంపదలిస్తున్న తల్లి లక్ష్మీదేవిని కొలవని వారు లేరు. లక్ష్మీదేవిని మదినిండా నింపుకొని భక్తి పారవస్యంతో ఆరాధించి తల్లి అనుగ్రహం పొందిన ఎందరెందరో దరిద్ర నారాయణులు అష్టైశ్వర్యవంతులయ్యారని పురాణాలు ఎన్నో ఉదాంతాలను ఉదహరిస్తూ ఉన్నాయి. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వీజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ధనానికి ఆదిదేవత శ్రీ మహాలక్ష్మి. ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకే ఈ ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరుణ్ణి కూడా ఆరాధిస్తారు. కొన్ని ప్రాంతాలలో శ్రీ మహాలక్ష్మి కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. అలాగే ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే సంపద పొందుతారని, అదృష్టవంతులవుతారని, ఏడాది పొడవునా తమకు ధనలక్ష్మి కృపా కటాక్షాలు చేకూరతాయని అందరూ నమ్ముతారు. ఇలా ఈరోజు బంగారం కొనటం వలన కుటుంబంలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారని ఒక నమ్మకం ఏర్పడింది. అందుకే ఈరోజు ఏదో ఒక చిన్న బంగారపు వస్తువునైనా సరే కొనుగోలు చేస్తారు. ధనత్రయోదశి నాడు ఖచ్చితంగా మహిళలు బంగారమో, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటికి పసుపు కుంకుమ రాసి అమ్మవారి పాదాల చెంత ఉంచి పూలతో పూజ చేస్తారు. ఇలా చేస్తే వారిని అదృష్టం వరిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండితే చాలు 7 ఏళ్ల దరిద్రాలు, దోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అదృష్టం పడుతుంది, కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అంతేకాదు ఈరోజు ఎవరైతే ఈ కూరను వండుకొని తింటారో వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ధనత్రయోదశి రోజు ఏ కూరను వండుకొని తింటే 7 ఏళ్ల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, యమ త్రయోదశిగా మనం జరుపుకుంటాం. ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడే ధన్వంతరి కూడా పాలసముద్రం నుండి ఉద్భవించాడు. అందుకే ఈరోజు ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని, ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెప్తోంది. బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట ఆలాహలం ఉద్భవించగా దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షము, కామధేనువు, ఐరావతం, చంద్రుడు,
శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరువాత అమృత కలశము, ఔషధులు, ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. దృఢమైన శరీరంతో, పెద్ద బాహువులతో, ఎర్రని కళ్ళతో, నల్లని దేహఛాయ కలిగి యుక్త వయస్కుడై పీతాంబరాలు, ముత్యాలు, హారాలు ధరించి నల్లగా నిగనగలాడుతున్న కురులతో, విశాలమైన వక్షస్థలంతో, సింహం వలె శక్తిని కలిగి అమృత భాండంతో అవతరించాడు అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంటుంది. విష్ణువు ధన్వంతరిని అబ్జుడుగా పేరు పొందమని చెప్తాడు. ఇప్పుడు ధన్వంతరి తనకు యజ్ఞభాగం ప్రసాదించమని విష్ణువును కోరుతాడు. అయితే అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని, కొత్తగా అతడికి అందులో భాగం కల్పించటం తగదని, ద్వాపర యుగంలో ఆ గౌరవం నీకు కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్తాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్య భగవానుడి శిష్యుడని, అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మ వైవర్త పురాణం పేర్కొంటుంది. సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతరం కాలంలో ఈ ధన్వంతరియే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లుగా పురాణ కథనం చెప్తోంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ధనత్రయోదశి రోజు ఇంట్లో ఆడవారు ప్రత్యేకంగా ఒక కూరను వండుకొని తింటే కోటి జన్మల పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ధనత్రయోదశి రోజు ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను తింటే, అనగా సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ములక్కాయ ఇలా పాలు పోసి వండే కూరలను వండుకొని ఇంట్లో అందరూ కూడా తింటే చాలా మంచిది. పాలు పోసి వండిన సొరకాయ, పాలు పోసి వండిన బీరకాయ లేదా పాలు పోసి వండిన పొట్లకాయ, పాలు పోసి వండిన ములక్కాయ ఇలా ఏదో ఒక పాలు పోసి వండిన కూరను తినటం వలన 7 ఏళ్ల దరిద్రాలు, దోషాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది, అదృష్టం పడుతుంది. కూటికి లేనివాడు కూడా కుబేరులుగా మారిపోతారు. ఈరోజు బంగారం కొనకపోయినా ఈ కూర తింటే లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారి ఒంట్లోని దరిద్రం మొత్తం కూడా పోతుంది. సకల శుభాలు కలుగుతాయి. కనుక ఆడవారందరూ ఈరోజు పాలు పోసే కూరలను వండండి. అందరూ కూడా ఈరోజు పాలు పోసి వండిన కూరలను తిని శుభ ఫలితాలను పొందండి. ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారము, గుడ్లు, పెసరపప్పును తినకూడదు. కాదని తింటే ఫ్యూచర్లో కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ ధనత్రయోదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. దీపావళి పండుగ క్రమంలో దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశిని చోటి దీపావళి అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం పరిపాటి. లక్ష్మీదేవితో పాటు జన్మించిన ఆమె సోదర తుల్యుడు దైవ వైద్యుడు ధన్వంతరికి, అలాగే ధనానికి ఆదినాయకుడైన ఉత్తర దిక్పాలకుడు కుబేరుడికి కూడా లక్ష్మీదేవితో పాటు ధనత్రయోదశి నాడు పూజలు చేస్తారు. కుబేరుడు తపోనిష్టకు మెచ్చి శ్రీ మహాలక్ష్మి అతనికి అపార ధనరాశిని ఇచ్చి సిరి సంపదలకు అతన్ని శాసకుడిగా చేసింది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గుజరాతీయులు ధనత్రయోదశి రోజును సంవత్సరాది పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటారు. గుజరాతీయులు ధనత్రయోదశిని ధన్తేరస్ అని పవిత్రంగా పిలుస్తారు. ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు 3 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో గోత్రిరాత్రి వ్రతం జరుపుకుంటూ ఉంటారు. గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ధనత్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించడానికి భూమికి దిగివస్తారని ప్రజల విశ్వాసం. కనుక ఆ రోజు పితృదేవతలకు దారి చూపడానికి దక్షిణం వైపు దీపం పెడతారు. దీనినే బలిదీపం అని, యమదీపం అని కూడా అంటూ ఉంటారు. ఇలా దీపారాధన చేసిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. బ్రహ్మ వైవర్త పురాణంలోని కృష్ణ జన్మ ఖండంలో ధన్వంతరి మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళ్తూ ఉండగా శివుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు ధన్వంతరి వనస్పతి
ఔషధంతో అతన్ని తేరుకునేటట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి ద్రోణ, పుండరీక, ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. చివరిగా శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారి పైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు, బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేశారు. అథర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ, బాల, గ్రహ చికిత్సల గురించి శలాఖ్య, శల్య, విష, రసాయన, వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ భాగాల్లోనే ఉందని, అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు. చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావటం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రం ఉంది. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వీజయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దివాళీ సంబరాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించటం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది. పితృదేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్తేరస్ సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపు రాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృదేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం. ధనత్రయోదశి అనగా సంపద అని అర్థం. చాలామంది ఈ రోజున తమ కుటుంబం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తారు. బంగారము, వెండిని కూడా మంగళప్రదంగా భావించి వాటిని కూడా పూజల్లో ఉంచి పూజిస్తారు. యక్షుడైన కుబేరుడు సంపదకు అధిపతి. ఈ రోజున కుబేరుని కూడా పూజిస్తే మీ సంపద పెరగటమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా. ధనత్రయోదశిని అల్లుకొని ఉన్న మరొక కథేమిటంటే, ఈరోజే తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడు విజయం సాధించాడు. కనుక ఈ రోజున పాచికలు, జూదము లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం. ఈ రోజు ఒక్కసారి ధన్వంతరి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ధన్వంతరాయే అమృత కలశహస్తాయ, సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రం చదవటం రానివారు కనీసం ఆ దేవవైద్యుడైనటువంటి ధన్వంతరిని తలుచుకున్నా చాలు, చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ధన్తేరస్ రోజున లోహపు వస్తువులను కొనరాదు. అంటే ఇనుముతో తయారు చేసిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు కొని ఇంట్లోకి తీసుకురావద్దు. అలా చేస్తే దరిద్రం వచ్చి చేరుతుంది. రాహువు లేదా శని ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంట్లో ఏదో ఒక చికాకులు, గొడవలు కలిగే ప్రమాదం ఉంది. అలాగే ధనత్రయోదశి రోజున గాజుతో తయారైన వస్తువులను ఇంట్లోకి తీసుకురాకూడదు. కనుక గాజు వస్తువులను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో అవసరాలకు స్టీల్ వంటి పాత్రలను కొనుగోలు చేయరాదు. స్టీల్తో తయారైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేస్తే మంచిది కాదని గుర్తుంచుకోవాలి. కాదని కొన్నవారి మీద
రాహువు చెడు దృష్టి పడే అవకాశం ఉంటుంది. ఏడాది పొడవునా రాహువు చెడు దృష్టి చేత కష్టాలను అనుభవిస్తారు. ఇనుప వస్తువులైన కత్తులు, కత్తెర లాంటి వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు. ధన త్రయోదశి రోజున ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా కష్టాల పాలవుతారు.